హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో దేశీ తస్సర్ శారీస్ అనమాట. ఇదిగో దేశీ తస్సర్ అంటే మీకు చాలా వీడియోస్లో చెప్పాను, అదైతే నారతో తీస్తారు అని చెప్పి. సో తస్సర్లు అనేది మీకు 5000 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. విదర్భ తస్సర్ ఉంటుంది, దేశీ తస్సర్ ఉంటుంది, చాలా అండి. నాకైతే ఇప్పుడు సడన్గా రావట్లేదు. సో ఈ దేశీ తస్సర్లో ఈ క్లాత్ చూడండి, మీకు ఇక్కడ అసలు ఈ క్వాలిటీ చూస్తే మీకు అసలు వెయిటే లేదండి, చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. అండ్ బోర్డర్స్ డిఫరెంట్ అనమాట. మనకి ఇదంతా కూడా చూడండి హ్యాండ్ పెయింటింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇచ్చారనమాట. ఇట్లా షేడెడ్ గా శారీ టోటల్ గా ఇలా వస్తుంది డిజైన్. మీకు దీనికి వచ్చిన స్పెషల్ ఏంటంటే బోర్డర్ వచ్చేసి మనకి ఖాదీ పట్టు బోర్డర్స్ ఎలా వస్తాయో సేమ్ ఆ బోర్డర్స్ అనమాట. అసలు ఖాదీ పట్టు అన్న కొంచెం మనకి అట్లా ఏదో కొంచెం అనిపిస్తుంది మందం అన్నట్టు, కానీ ఇది అసలు వెయిట్ ఉండదు, చాలా బాగుంది. చక్కగా యాంటిక్ జరీ బోర్డర్స్ అనమాట. ఈక్వల్ బోర్డర్, ఈక్వల్ బోర్డర్. అండ్ ప్రింట్ కూడా చాలా చక్కగా ఉంది చూడండి, షేడెడ్ అనమాట. చక్కగా ఈ కలర్స్ అన్ని కూడా బేస్ మొత్తం మీకు శారీ బేస్ మొత్తం కూడా ఈ వీట్ కలర్, ఇది గోల్డెన్ క్రీమ్ అనొచ్చేమో, మీకు యాస్టీస్ గా సేమ్ యాస్టీస్ గా కనిపిస్తుంది. షేడెడ్ అనమాట అక్కడక్కడ. అండ్ హ్యాండ్ పెయింటింగ్ లాగా ఉంటుంది. టెంపు బోర్డర్ లో మనకి ఖాదీ బోర్డర్లు అనమాట. దీని దేశీ తస్సర్లో ఖాదీ బోర్డర్స్ అంటారు. అండ్ మీకు పళ్ళు కూడా చక్కగా మీకు ఇది సేమ్ మన ఖాదీ పట్టుకు ఎలా వస్తుందో ఇలాగే పళ్ళు కూడా చూడండి, ఇదంతా కూడా జరీ. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే మీకు ఈ కలర్ గ్రే కలర్ కి బోర్డర్ ఇది ఇచ్చేసారు. ఓకే, చాలా బాగుందండి. అసలు వెయిట్ లేదు, ఎవరైనా కూడా హ్యాపీగా చక్కగా ట్రెడిషనల్ గా అండ్ యూనిక్ గా ఉంటాయి అనమాట. అండ్ సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా అసలు ట్రాన్స్పరెంట్ లేదు, స్కిన్ ట్రాన్స్పరెంట్ లేదనమాట, చాలా చక్కగా ఉంటుంది. అండ్ మనకి కొంచెం హైఫైగా వెళ్ళాలి, చాలా డీసెంట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ శారీస్ యూజ్ చేస్తే అసలు ఆ లుక్కే మనకి వేరేగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు నేను వేసుకున్న కలర్ వచ్చేసి బ్లాక్ బోర్డర్, అది మన క్రీమ్ కలర్కి బ్లాక్ బోర్డర్ అనమాట. ఎలిఫెంట్ గ్రే కాదు, ఇది వచ్చేసి బ్లాక్. ఇక్కడ 100% నేనైతే బ్లాక్ అంటాను, వీళ్ళైతే ఎలిఫెంట్ గ్రే అంటున్నారు. సో బ్లాక్ అని మైండ్ ఫిక్స్ అయిపోండి మీరు, ఎందుకంటే ఇక్కడైతే మాత్రం గ్రే కలర్ చూసారు కదా, ఇది మాత్రం బ్లాక్. ఓకే, ఇక్కడ చూడండి మీకు అర్థమైంది. అసలు ఇది నార్ అన్నమాట. ఇదంతా అంతా హెవీ క్వాలిటీలో అసలు చాలా బాగుంటుందండి, అసలు వెయిట్ ఉండదు. ఇది సెలబ్రిటీ స్టైల్లో ఉంటుంది కట్టుకుంటే కూడా. ఎనీవే ఏ ప్రొఫెషనల్ వాళ్ళకైనా కూడా చాలా చక్కగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కింద తీవా ఈ బోర్డర్ తీయ సరే. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇది 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 కూడా తస్సర్లోనే, దేశీ తస్సర్లోనే విదర్భ బోర్డర్. ఈ థ్రెడ్ వీవింగ్ అనేది ఇప్పుడు మీకు కోటాలో వస్తుంది అండ్ తస్సర్లో వస్తున్నాయి కదా. సో తస్సర్లో కూడా విదర్భ బోర్డర్లో ఇచ్చారనమాట, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ విదర్భ బోర్డర్, టెంపో బోర్డర్ వస్తుంది అనమాట. మీకు పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకు శారీ ఇలా ఉంటుంది, చూసారు ఎంత బాగుంది అసలు. ఇదంతా కూడా మీకు వెళ్ళిపోతుంది, కట్చింగ్లో వెళ్ళిపోతుంది. చక్కగా మంచి రెడ్ బోర్డర్కి, మెరూన్ రెడ్కి టెంపు బోర్డర్ అనమాట, థ్రెడ్ వీవింగ్. అండ్ మీరు డిజైన్ చూసుకోండి ఒకసారి, చక్కగా క్రాస్ హ్యాండ్ పెయింటింగ్ అండ్ విదర్భ బోర్డర్. అంటే విదర్భ బోర్డర్ అంటే ఏంటంటే థ్రెడ్ వీవింగ్ అనమాట. దీన్ని ఎక్కడ ఏ విలేజ్లో ఈ బోర్డర్ తయారైంది, సమ్మర్పూడి విలేజ్లో మీకు ఇది అంటే ఒరిస్సా దగ్గర అనమాట. సూపర్గా ఉంటుంది. చెప్పాలి అంటే అక్కడ మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బోర్డర్స్ వస్తుంటాయి అనమాట, చాలా బాగుంది. ప్యూర్ దేశీ తస్సర్కి విదర్భ బోర్డర్ అంటారు. ఇది పళ్ళు, షోల్డర్ పార్ట్ అండ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే మీకు కల్నతే షేడ్ తెలుసు కదా మీకు, తస్సర్లు కానీ ఖాదీలు కానీ అన్ని కల్నత షేడ్ బ్లౌజ్లో వస్తాయి అనమాట. రెడ్ అండ్ క్రీమ్ కలిసి మీకు ఇది కల్నత షేడ్. బోర్డర్ వచ్చేసి కంపల్సరీ విదర్భ బోర్డర్. ఇది శారీ నెంబర్ 1. కంపల్సరీ నెంబర్స్ అయితే పెట్టానండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం బాడీ వచ్చేసి ఒకటే కలర్ వచ్చింది కాబట్టి నెంబర్ 1 శారీ అనమాట. శారీ కాస్ట్ మర్చిపోయాను కదా చెప్పడం మీకోసం. ఇది బయట మీరు ఎక్కడ చెక్ చేసినా కూడా 11,000 అబౌవ్ పెట్టారండి. కానీ మనం వచ్చేసి మన హౌస్లోనే కాబట్టి ఎక్స్పెన్సెస్ తక్కువ కాబట్టి మీకు తెలుసు. ఇక్కడ మన ఛానల్ నుంచి మాత్రం మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుంది అనమాట. 8,490 రూపీస్, 8490 అండ్ బెస్ట్ ప్రైస్ అనమాట. సెకండ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రీమ్ బేసిక్ మీద మొత్తం ఇదిగో చూడండి ఎంత బాగుందో చూడండి అసలు శారీ.
ఇది స్టార్టింగ్లో వెళ్ళిపోతుంది మీకు. ఇది శారీ టోటల్గా ఇలా వస్తుంది మీకు. ప్రింట్ అనమాట, అక్కడక్కడ ఆలివ్ గ్రీన్ మీద మళ్ళీ పెయింట్ వేసి మళ్ళీ దాని మీద హ్యాండ్ పెయింటింగ్ వేసి గోల్డెన్ క్రీమ్కి బ్లూ కలర్ విదర్భ బార్డర్, టెంపు బార్డర్ కూడా వస్తుంది అనమాట. అండ్ పళ్ళు కూడా మనకి పటోలా, మొత్తం పటోలా వీవింగ్ వచ్చేసింది చూడండి. అంతా కూడా పోచంపల్లి పటోలా వీవింగ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. ఇదేంటి అన్ని మిక్స్ చేసావా? ఓకే, అన్ని మిక్స్ అయి ఉందండి. నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకొని నాకు నెంబర్ పెట్టేసేయండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసిన స్టైల్ అనమాట, ఖాదీ బోర్డర్. యాక్చువల్ ఇదిగోండి మంచి గోల్డెన్ క్రీమ్కి చూడండి ఎంత బాగుందో అసలు. ఆ బంచెస్ కానీ ఆ హ్యాండ్ పెయింటింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు చక్కగా క్రీమ్, గోల్డెన్ క్రీమ్కి మంచి మెరూన్ రెడ్ ఖాదీ బోర్డర్ అండ్ టెంపో అనమాట. బంచెస్ మొత్తం లైన్గా ఇస్తారు. పళ్ళు, ఈ పళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది ఖాదీ పట్టునా ఇది, కానీ కాదు, విదర్భ తసర్లో ఖాదీ బోర్డర్ అనమాట. అండ్ బ్లౌజ్ 8490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క అన్ని క్రీమ్ మీద ఇచ్చేసారు, కానీ మీకు బోర్డర్స్ మాత్రం మార్చేసారు. నెంబర్ 4 ఇదిగో చూసారు ఎంత బాగుందో పెయింటింగ్. అసలు హ్యాండ్ పెయింటింగ్ అనమాట. గోల్డెన్ క్రీమ్కి, గోల్డెన్ క్రీమ్ అనేది సేమే కదా, సేమ్ కనపడుతుంది. సేమ్ అయితే కనిపిస్తుంది అంటండి, చాలా బాగుంది. అండ్ ఇది కలర్ వచ్చేసి పర్పుల్. ఇది వచ్చేసి పర్పుల్ బోర్డర్, టెంపు బోర్డర్ అనమాట. పర్పుల్ అంటే మెరూన్ కలర్ కి పర్పుల్ కి అసలు చూడండి ఒక్క కలర్ లాగా వచ్చింది. మీకు బోర్డర్ కూడా జూమ్ చేసి చూపించు, కింద బోర్డర్ చూపించు. అండ్ చక్కగా బంచెస్ అనమాట, చాలా బాగుంది. డిజైనర్ వేర్ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, షోల్డర్ డిజైన్ అండ్ పళ్ళు పార్చ్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కళ్ళతే షేడ్కి కంపల్సరీ బోర్డర్ అయితే ఇస్తారు అనమాట. 8490 రూపీస్. అదే నెంబర్ 4. నెంబర్ 5 చూడండి ఎంత డిఫరెంట్గా ఉందంటే అన్ని డిజైనర్ వేర్ అనమాట. చాలా చక్కగా ఉంది. ఆ షేడెడ్ పెయింటింగ్ వేయడం కూడా చాలా జాగ్రత్తగా వేయాలి, అంత ఈజీ ఏం కాదనమాట హ్యాండ్ పెయింటింగ్ అంటే. ఇది క్రీమ్ బేసిక్ మీద ఒక మన క్లౌడ్స్ లాగా అనమాట. అంటే మనం ఆ కలర్ కూడా అదే ఇచ్చారు, హ్యాండ్ పెయింటింగ్. అండ్ బ్లూ కలర్ అంటే గంగా జమున బార్డర్ అండి. కింద వచ్చేసి బ్లూ కలర్, పైన వచ్చేసి ఈ కలర్, పైన కింద గంగా జమున బార్డర్ అనమాట. పళ్ళు కూడా చాలా స్టైల్గా మనకి చెప్పాను కదా, అక్కడ ఒరిస్సా సైడే మనకి బోర్డర్స్ వస్తాయని. పళ్ళు కూడా చక్కగా ట్రెడిషనల్గా థ్రెడ్ వీవింగ్లో అనమాట. విదర్భ బోర్డర్, విదర్భ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్ చెప్పారు. నెంబర్ 6 ఇవన్నీ కూడా కొన్ని ఖాదీ బోర్డర్లు, కొన్ని విదర్భ బోర్డర్లు. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి మనం బుక్ చేసాం అనమాట. అసలు వెయిట్ కూడా లేదు, చూపిస్తుంది, వెయిట్ చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి క్రీమ్ కలర్ బేసిక్ గోల్డెన్ క్రీమ్లో చక్కగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట కొమ్మ మనకి హ్యాండ్ పెయింటింగ్. అండ్ మెరూన్ కలర్ బోర్డర్, ఖాదీ బోర్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, 8490 రూపీస్. నెంబర్ 6. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7. ఇది సేమ్ నేను వేసుకున్న సెకండ్ పీస్ అనుకుంటున్నాను. మరి సేమ్ మేడం, అది కూడా సేమ్, అది కూడా సేమ్ ఇంకోటి ఉంది. అవునా, సరే. నెంబర్ 7 సేమ్ నేను వేసుకున్న స్టైల్ సేమ్ సెకండ్ పీస్ ఉన్నట్టుంది. సేమ్ నెంబర్ 7. ఓకే, బ్లౌజ్ చూపిస్తాను మీకు. అసలు ఇక్కడ చూడండి ఎంత హెవీ క్వాలిటీ తెస్తారో. మీకు ఇది చూస్తేనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మనకి ఎంత ఒరిజినల్ ఉందా అని చెప్పి. ఇది బ్లౌజ్ ఇది. నెంబర్ 8 అంటే బోర్డర్స్ అన్ని మీకు మెరూన్, బ్లాక్ అండ్ పర్పుల్ ఇచ్చారు, కానీ హ్యాండ్ పెయింటింగ్ డిజైన్స్ మార్చారు మీకు. అది మీరు చెక్ చేసుకొని తీసుకోండి. నెంబర్ 8 చూడండి ఇది ఎంత బాగుందో. ఇలా చక్కగా కొమ్మలుగా చాలా బాగా ఇచ్చారు. అండ్ మెరూన్ కలర్, టెంపు బోర్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 8 కంపల్సరీ నెంబర్స్ అయితే పెట్టండి. రాత్రి కూడా ఎవ్వరూ నెంబర్స్ పెట్టలేదండి, ఓన్లీ శారీ స్క్రీన్ షాట్ మాత్రం పెడుతున్నారు. నెంబర్ 9
అది నెంబర్ 9. శారీ వచ్చేసి ఇది ఒక్కటి మీకు కలర్ ఒక్కటి బేస్ మారింది అనమాట, బాడీ కలర్. మిగతా అవన్నీ క్రీమ్ కలర్. ఇది కొంచెం మీకు ఎట్లా ఉందంటే క్రీమ్ గోల్డ్ క్రీమ్ లాగా ఉంది. అండ్ చూడండి కింద పైన గంగా జమున బోర్డర్ అనమాట. కింద వచ్చేసి బ్లాక్, పైన వచ్చేసి మెరూన్ రెడ్. అండ్ ఈ శారీ టోటల్గా మీకు ఇలా వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇది. అండ్ పళ్ళు వచ్చేసి మెయిన్ ఈ పళ్ళులో చాలా స్టైల్గా ఉంటుంది. థ్రెడ్ వీవింగ్లో కూడా సిల్వర్ జరీలో కూడా చాలా డీసెంట్గా ఉందన్నమాట. అండ్ డిఫరెంట్ మోడల్ బ్లౌజ్. ఇది గంగా జమున బోర్డర్లో మెరూన్ కలర్కి కింద వచ్చేసి బ్లాక్. నెంబర్ 9. నెంబర్ 10. నెంబర్ 10 ఇది వచ్చేసి క్రీమ్ కలర్ చక్కగా బంచెస్ అనమాట. ముందు షేడ్ ఇచ్చేసి ఒక పర్పుల్ షేడ్ ఇచ్చేసి దాని మీద మళ్ళీ బంచ్ ఇచ్చారనమాట, హ్యాండ్ పెయింటింగ్. అండ్ కలర్ వచ్చేసి మెరూన్ అండ్ సేమ్ యాస్టిస్గా కనిపిస్తుందండి మెరూన్ అది. అండ్ పళ్ళు బ్లౌజ్ కలర్ షేడ్ బ్లౌజ్ బోర్డర్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8490 రూపీస్. మీరు బయట ఎక్కడ చెక్ చేసినా ఇదే క్వాలిటీ రావాలి. మీకు 11,000 పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మోడల్ చాలా బాగుంది. ఇది కూడా చక్కగా అసలు ఆ పెయింటింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఓకే, క్రీమ్ కలర్కి మెరూన్ రెడ్ అనమాట. పళ్ళు కలర్ షేడ్ బ్లౌజ్. నెంబర్ 11. నెంబర్ 12 ఇది వచ్చేసి లైట్ కాకీ కలర్ లాగా ఉంది. ఇది ఎంత బాగుందో షేడెడ్గా డిఫరెంట్గా ఉందండి. అసలు ఎట్లుందంటే ఆ పెయింటింగ్ కూడా ఏదో గ్లాస్ పెయింటింగ్ లాగా డిఫరెంట్గా ఉందనమాట. పైన ఒక కలర్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఒక షేడెడ్ అనమాట. మీకు సేమ్ యాస్టీస్గా కనిపిస్తుందటండి. పైన కింద పర్పుల్ విదర్భ బోర్డర్ అనమాట. ఓకే, సమ్మర్పుడి అంటారు విలేజ్లో. సమ్మర్పుడి విలేజ్లో మనకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఈ బోర్డర్స్ వచ్చేసి. ఇది వచ్చేసి పళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా జరీ బోర్డర్స్ కాకుండా ఇది అసలు దీనిలో ఉన్న క్లాసీ లుక్ తెలిస్తే కనుక అసలు ఆభరణం అంతా చక్కగా ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8490 రూపీస్. నెంబర్ 30 ఇవన్నీ గంగా జమున బాటిల్స్ కొన్ని చాలా బాగా ఇచ్చేసారు. అది ఇదిగోండి ఎంత బాగుందో అసలు. మంచి పాచి గ్రీన్ కింద వచ్చేసి మంచి రెడ్ కలర్ బోర్డర్, విదర్భ బోర్డర్, టెంపు. అండ్ బంచెస్ చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఆలివ్ గ్రీన్తో వేసారనమాట. అండ్ పళ్ళు వచ్చేసి మీకు సిల్వర్ జారీ యాంటిక్తో థ్రెడ్ వీవింగ్ అనమాట. బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. లాస్ట్ పీస్ 15 నెంబర్. ఇది కూడా కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. బాడీ గోల్డ్ లాగా ఉందండి. చూడండి మీకైతే యాస్టీస్గా గోల్డ్ అన్న పిచ్చి మెరుపు కాదు, చాలా బాగుంది. అండ్ దానికి వచ్చేసి ఇట్లా అనమాట. మన స్టెప్స్లో కింద ప్రిల్స్లో వస్తుంది అనమాట. అండ్ షోల్డర్ డిజైన్ అండ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇది. పళ్ళు ఏది ఉంటుందో బ్లౌజ్ కూడా బాడీ అది బ్లౌజ్ ఇది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. లాస్ట్ నెంబర్ 15. ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు మంచి న్యూ ఐటెంలో మీరు ఎక్కడ చెక్ చేసినా కూడా 10,000 ఆర్ 11,000 మధ్యలో పెట్టారనమాట. సో ఇది దేశీ టస్సర్లో ప్యూర్ హ్యాండ్లూమ్లో. సో వెయిట్ చూపిస్తాను ఒకసారిగా. అస్సలు వెయిట్ లేదండి, అసలు వెయిటే లేదు. శారీ అంత చక్కగా ఉంటుంది అనమాట. చాలా అఫీషియల్ శారీస్ అంటే అంత బాగుంటాయి అనమాట. డిగ్నిఫైడ్గా వేసుకెళ్ళాలి అంటే జరీలు అలా కాకుండా కొన్ని ప్లేసులకు వెళ్ళాలన్నప్పుడు డీసెంట్గా వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి శారీస్ చూస్ చేయండి. అండ్ ఎవరికైనా ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళ హైపే ప్రొఫెషనల్స్ కానీ ఎవరికైనా కూడా చాలా స్టైల్గా ఉంటాయి అనమాట. మిస్ అవ్వకుండా విదర్భ బోర్డర్స్ ఉన్నాయి అండ్ ఖాదీ బోర్డర్స్ ఉన్నాయి అనమాట. చూడండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.